గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరియు ఆ కళాశాలల్లో ఉండేటువంటి కోర్సుల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో అందులో ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరియు అందులో అందించబడే జనరల్ మరియు వొకేషనల్ కోర్సులు మనం డీటెయిల్గా చూద్దాం ఇప్పుడు. సో ముందుగా ఫస్ట్ ఆదిలాబాద్ డిస్టిక్ తీసుకుందాం. ఆదిలాబాద్ డిస్టిక్లో మనకి ఈ మండలాలు ఉన్నాయి. ఆదిలాబాద్ అర్బన్లో మనం కాలేజెస్ ఇక్కడ 2 కాలేజెస్ ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్, రెండోది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్. సో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ క్లిక్ చేసినట్టయితే మనకు ఆర్ట్స్ అండ్ సైన్స్ అనే స్ట్రీమ్స్ ఉన్నాయి. ఇందులో ఆర్ట్స్ స్ట్రీమ్లో మనకి సిఈసి హెచ్ఈసి గ్రూపులు అయితే ఉన్నాయన్నమాట. సో అదేవిధంగా సైన్స్ స్కీమ్ తీసుకున్నప్పుడు మనకు ఇందులో ఎంపీసీ బైపీసీ గ్రూపులు ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా అదే గర్ల్స్ తీసుకున్నట్టయితే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ తీసుకున్నట్టయితే మనకి ఆర్ట్స్ సైన్స్ వొకేషనల్ ఈ విధంగా 3 స్ట్రీమ్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆర్ట్స్కి సంబంధించి తీసుకుంటే మనకు సిఈసి హెచ్ఈసి గ్రూపులు ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా సైన్స్కి సంబంధించింది స్ట్రీమ్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎంపీసీ బైపీసీ గ్రూపులు అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా వొకేషనల్ తీసుకున్నట్లయితే వొకేషనల్లో మనకి గ్రూప్స్ ఆర్ఎం, ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ అనేటువంటి వొకేషనల్ గ్రూపులు ఉండడం జరిగింది. సో ఆర్ఎం, ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ అనేటువంటిది. సో ఈ విధంగా ఇది ఆదిలాబాద్ అర్బన్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ మరియు గ్రూపులు. అదేవిధంగా బజరత్నూర్ మండలం తీసుకున్నట్టయితే మనకి ఇందులో ఒకటే ఒక జూనియర్ కాలేజ్ ఉంది. సో ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మనం ఆర్ట్స్ సైన్స్ స్ట్రీమ్స్ అయితే ఉన్నాయి. ఆర్ట్స్ తీసుకున్నట్టయితే మనకు సిఈసి హెచ్ఈసి ఉంది. అదేవిధంగా సైన్స్ తీసుకున్నట్టయితే మనకి ఎంపీసీ బైపీసీ మాత్రమే ఉన్నాయి. అదే ఆదిలాబాద్ డిస్టిక్లో భేలా మండల్ తీసుకున్నట్టయితే మనకు ఒకటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉంది. సో అందులో స్ట్రీమ్స్ తీసుకున్నట్టయితే ఆర్ట్స్ మరియు సైన్స్ రెండు కూడా ఉన్నాయి. ఆర్ట్స్లో వచ్చేసి మనకు సిఈసి హెచ్ఈసి ఉంది. అదేవిధంగా సైన్స్లో తీసుకున్నట్టయితే మనకు గ్రూపులు ఎంపీసీ బైపీసీ ఉన్నాయి. బోత్ మండల్ తీసుకున్నట్టయితే ఆదిలాబాద్ డిస్టిక్లో మనకి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఒకటే ఉంది. అదేవిధంగా మనకు స్ట్రీమ్ తీసుకున్నట్టయితే ఆర్ట్స్ సైన్స్ రెండు ఉన్నాయి. ఆర్ట్స్లో మనకు సిఈసి హెచ్ఈసి ఉంది. అదే సైన్స్లో మనకి ఎంపీసీ బైపీసీ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఆర్ట్స్ సైన్స్ ఆర్ట్స్కి సంబంధించిన గ్రూపులు సిఈసి హెచ్ఈసి ఉన్నాయి. అదేవిధంగా సైన్స్కి సంబంధించినటువంటి గ్రూపులు ఎంపీసీ బైపీసీ ఉన్నాయి. సో అదేవిధంగా గుడియాత్నూర్ మండల్కి సంబంధించినటువంటి కాలేజ్ తీసుకుంటే ఒకటే కాలేజ్ ఉంది. అందులో అందించబడేటువంటి స్ట్రీమ్స్ ఆర్ట్స్ సైన్స్. ఆర్ట్స్లో సిఈసి మాత్రమే ఉంది. అదేవిధంగా సైన్స్ తీసుకున్నట్టయితే సైన్స్లో బైపీసీ ఎంపీసీ ఉన్నాయి. అదేవిధంగా ఇచ్చోడ మండల్ తీసుకున్నట్టయితే మనకి ఇచ్చోడ్ మండలంలో ఒకటే జూనియర్ కాలేజ్ ఉంది. అందులో మనకి స్ట్రీమ్కి సంబంధించి తీసుకున్నట్టయితే మనకు ఆర్ట్స్ సైన్స్ ఉన్నాయి. ఆర్ట్స్లో అయితేనేమో మనకి ఆర్ట్స్లో ఎలాంటి గ్రూప్స్ లేవు. సైన్స్ తీసుకున్నట్టయితే మనకు సైన్స్లో కూడా గ్రూప్స్ లేవు, తర్వాత పొందుపరచవచ్చు. సో ఇక్కడ మరొకసారి చూద్దాం. మనకు ఇచ్చోడ జూనియర్ కళాశాలలో మనకి స్ట్రీమ్స్ 3 స్ట్రీమ్స్ ఉన్నాయి. ఆర్ట్స్కి సంబంధించి తీసుకున్నట్టయితే ఎంఈసి సిఈసి ఉన్నాయి. సైన్స్కి తీసుకున్నట్టయితే మనకు ఎంపీసీ బైపీసీ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ వొకేషనల్ కోర్స్కి సంబంధించి తీసుకున్నట్టయితే వొకేషనల్ కోర్సులో మనకి ఆర్ఎం ఉంది,
ఎంఎల్టీ ఉంది, ఎంపీహెచ్డబ్ల్యూ ఉన్నాయి. ఇవి వొకేషనల్ కోర్స్కి సంబంధించినటువంటిది. మొత్తం మీద ఇచ్చోడ మండలంలో మనకు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఒకటి ఉంది. అందులో మనకి 3 టైప్స్ ఆఫ్ స్ట్రీమ్స్ అంటే ఆర్ట్స్, సైన్స్, వొకేషనల్ గ్రూప్స్ ఉండడం అనేది జరిగింది. సో అదేవిధంగా ఇందిరేవల్లి మండల్ తీసుకున్నప్పుడు ఇందులో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఆర్ట్స్, సైన్స్ ఉన్నాయి. ఆర్ట్స్కి సంబంధించిన గ్రూపులు ఎంఈసి, సిఈసి, హెచ్ఈసి ఉన్నాయి. అదేవిధంగా సైన్స్కి సంబంధించి తీసుకున్నట్టయితే మనకు ఎంపీసీ, బైపీసీ గ్రూపులు ఉండడం అనేది జరిగింది. సో అదేవిధంగా నార్నూర్ మండల్ తీసుకున్నట్టయితే ఈ నార్నూర్ మండల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి స్ట్రీమ్స్ 2 ఉన్నాయి, ఆర్ట్స్, సైన్స్. ఆర్ట్స్కి సంబంధించి తీసుకున్నట్టయితే సిఈసి, హెచ్ఈసి ఉన్నాయి. అదేవిధంగా సైన్స్కి సంబంధించి తీసుకున్నట్టయితే మనకు గ్రూపులు బైపీసీ మాత్రమే ఉంది. సో అదేవిధంగా మనకు నేరెడిగొండ మండల్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఆర్ట్స్, సైన్స్ గ్రూపులు ఉన్నాయి. ఆర్ట్స్లో ఎంఈసి, సిఈసి, హెచ్ఈసి గ్రూపులు ఉన్నాయి. అదేవిధంగా సైన్స్ తీసుకున్నట్టయితే మనకు ఎంపీసీ, బైపీసీ కోర్సులు అనేటువంటివి ఉన్నాయన్నమాట. అదేవిధంగా మనకు తలమడుగు మండల్ తీసుకున్నప్పుడు తలమడుగు మండలంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి సంబంధించినటువంటి స్ట్రీమ్స్ తీసుకున్నట్టయితే ఆర్ట్స్, సైన్స్ స్ట్రీమ్స్ ఉన్నాయి. ఆర్ట్స్లో మనకు సిఈసి మాత్రమే ఉంది. సైన్స్లో ఎంపీసీ, బైపీసీ ఉన్నాయి. తాంసీ మండల్ తీసుకున్నట్టయితే తాంసీ మండల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి సంబంధించినటువంటి స్ట్రీమ్స్ తీస్తే 3 స్ట్రీమ్స్ ఉన్నాయి, ఆర్ట్స్, సైన్స్, వొకేషనల్. ఆర్ట్స్లో తీసుకున్నట్టయితే మనకు సిఈసి, హెచ్ఈసి ఉన్నాయి. అదేవిధంగా సైన్స్ తీసుకున్నట్టయితే మనకి ఎంపీసీ, బైపీసీ ఉన్నాయి. వొకేషనల్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏఎండ్టీ, సిఎస్, ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ సంబంధించిన కోర్సులు ఉన్నాయి. అదేవిధంగా ఉత్నూరు మండల్ తీసుకున్నట్టయితే మనకి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 3 స్ట్రీమ్స్ ఉన్నాయి, ఆర్ట్స్, సైన్స్, వొకేషనల్. ఆర్ట్స్ తీసుకున్నట్టయితే మనకి సిఈసి, హెచ్ఈసి ఉన్నాయి. అదేవిధంగా సైన్స్ తీసుకున్నట్టయితే మనకు బైపీసీ, ఎంపీసీ గ్రూపులు ఉన్నాయి. అదేవిధంగా వొకేషనల్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ సిటీ మాత్రమే ఒకే ఒక గ్రూప్ ఉంది. సో ఇది ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి మండలాలకు సంబంధించిన గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ మరియు అందులో అందించబడుతున్నటువంటి ఆర్ట్స్, సైన్స్, వొకేషనల్ కోర్సెస్.